ఈ వీడియోలో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఫస్ట్ 3 స్టెప్స్ ఫాలో అవుతాం కదా. ది ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ క్వశ్చన్కి సంబంధించిన టేబుల్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ది సెకండ్ స్టెప్ క్వశ్చన్ అనలైజ్ చేయాలి. థర్డ్ స్టెప్ క్వైరీ రాయడం స్టార్ట్ చేయాలి. సో స్టేషన్ అన్న టేబుల్ ఈ క్వశ్చన్కి లింక్ అయి ఉంది. సో స్టేషన్ అన్న టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ స్టెప్ క్వశ్చన్ అనలైజ్ చేయడం. వాళ్ళు ఏం అడిగారంటే స్టేషన్ అన్న టేబుల్ యూజ్ చేసుకొని 2 సిటీస్ని ప్రింట్ చేయండి. అది ఎలాగంటే షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ సిటీ నేమ్స్ని ప్రింట్ చేయాలి, రెస్పెక్టివ్ విత్ లెంత్తో సహా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అన్న ఒక సిటీ, డిఈఎఫ్ అనేది ఒక సిటీ, పిక్యూఆర్ఎస్ అనేది ఇంకో సిటీ, డబ్ల్యూఎక్స్వై అనేది ఇంకో సిటీ. సో ఇక్కడ షార్టెస్ట్ సిటీ ఏంటి, ఏబిసి, డిఈఎఫ్, డబ్ల్యూఎక్స్వై. సో ఈ 3 షార్టెస్ట్ సిటీస్. కానీ ఆల్ఫాబెటికల్గా ఏది ఫస్ట్ వస్తుంది, ఏబిసి వస్తుంది. సో ఏబిసి అండ్ 3 అంటే లెంత్ ఆఫ్ ది సిటీ అలా ప్రింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లార్జెస్ట్ సిటీ ఆబ్వియస్లీ ఒకటే ఉంది కాబట్టి పిక్యూఆర్ఎస్, దాని లెంత్ 4. సో పిక్యూఆర్ఎస్ 4 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇది క్వశ్చన్. సో రిజల్ట్ సెట్ వచ్చింది. సో ఏమో అనేది స్మాలెస్ట్ సిటీ, దాని లెంత్ 3. మెరీని ఆన్ సెయింట్ కోరెక్స్ ఇది లార్జెస్ట్ సిటీ స్టేషన్ అన్న టేబుల్లో. సో దాని లెంత్ 21. సో ఇలా మనం డివైడ్ చేసుకుంటూ చేస్తే ఈజీగా అయిపోతుంది.